ఓకే, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనకి ఈరోజు మ్యాట్రిసెస్ అమ్మ ఆల్జిబ్రా టాపిక్లోని అతి ఈజీగా టాపిక్ మనకి మ్యాట్రిసెస్. సో ఫస్ట్ ఇయర్లోని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మ్యాట్రిసెస్ మనకి ఈజీగా ఉంటుంది కదా. మ్యాట్రిసెస్ నుండి మన ఎంసెట్కి 3 మార్క్స్ వస్తాయి. అదే ఇండక్షన్కి 1 మార్క్ వస్తుందమ్మా. నెక్స్ట్ ఫంక్షన్స్కి మనకు 4 మార్క్స్ వస్తాయి. ఇలా 8 మార్క్స్ అనేవి మనకి ఫస్ట్ ఇయర్ ఆల్జిబ్రాకి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ ఇయర్ ఆల్జిబ్రాకి 17 మార్క్స్ ఉన్నామ్మా. సెకండ్ ఇయర్ ఆల్జిబ్రా అంటే మీకు తెలుసు కదా, ఏంటది డిమోస్ థియరం అండ్ కాంప్లెక్స్ నెంబర్, థియరీ ఆఫ్ ఈక్వేషన్, పెరిమిటేషన్ కాంబినేషన్, బైనామియల్ థియరం, ప్రాబబిలిటీ, ర్యాండమ్ వేరియబుల్. సెకండ్ ఇయర్లో 2A మొత్తం, అందులో పార్షియల్ ఫ్రాక్షన్ ఇంకంతే, ఇందులో ఇంకేం ఉండదమ్మా. 2A మొత్తం సెకండ్ ఇయర్ 2A మొత్తం మనకి ఆల్జిబ్రా కింద వస్తుంది. ఇవి 8 మార్క్స్ 17 మార్క్స్ ఎంతమ్మా మనకి 25 మార్క్స్ అనేవి మనకి ఆల్జిబ్రా. ఓకేనా, ఈ ఆల్జిబ్రా మన టాపిక్లో చెప్దాం. అందులో ఫస్ట్ టాపిక్ మ్యాట్రిసెస్, మీకు అందరికీ వచ్చే ఈజీ టాపిక్ మ్యాట్రిసెస్. కొంచెం చిన్న డెఫినేషన్ చెప్పేసి డైరెక్ట్ సమ్మర్కి వెళ్ళిపోతాం. షార్ట్ కట్స్ కూడా ఉంటాయమ్మా, కొంచెం జాగ్రత్త చేసుకుంటే ఈజీగా వచ్చే బిట్ ఇది మ్యాట్రిసెస్. ఓకే, మీకు అంతా తెలిసిందే కదా. సో ఈరోజు మ్యాట్రిసెస్, అసలు మ్యాట్రిసెస్ అంటే ఏంటి? మ్యాట్రిసెస్ అంటే మనకి నెంబర్స్ ఉంటాయి కదా, అందరూ నెంబర్స్ని రోస్ ఇలా హారిజెంటల్గా, కాలమ్స్ వెర్టికల్. రోస్ అంటే XX, ఇప్పుడు రోస్ అంటే మనం XX చేసుకున్నామా, హారిజెంటల్ అంటే YXతో కంపేర్ చేసుకుంటే దాని నెంబర్స్ని మనం హారిజెంటల్గా, ఇది హారిజెంటల్, ఇది వెర్టికల్, ఇలా ఉంటాయి వెర్టికల్. ఇలా ఉంటే మనకి మ్యాట్రిసెస్ అంటారు. దాన్ని రెక్టాంగిల్ అరేంజ్మెంట్ ఆఫ్ నెంబర్స్ ఇన్ రోస్ అండ్ కాలమ్స్ ఈజ్ కాల్డ్ ఏ మ్యాట్రిసెస్. మనం ఏదైనా నెంబర్స్ని రోస్గా కాలం కింద అరేంజ్ చేస్తుందని ఏంటంటే మ్యాట్రిసెస్ అంటారు. లేదా షార్ట్ డెఫినేషన్ రెక్టాంగిల్ అరే ఈజ్ కాల్డ్ ఏ మ్యాట్రిసెస్. ఓకే, అవన్నీ డెఫినేషన్ మీకు తెలిసినవే. ఇప్పుడు మ్యాట్రిసెస్ డినోటెడ్ బై క్యాపిటల్ లెటర్స్ అమ్మా. AB అంటాయి. సపోజ్ ఇది B అనుకోవచ్చు, ఇది అనుకోవచ్చు. ఎన్క్లోజ్ బై దీస్ టైప్ ఆఫ్ బ్రాకెట్. ఈ 2 బ్రాకెట్లు ఉన్నాయి, క్లోజ్డ్ ఓపెన్ ఇంటర్వల్ చేస్తాను. ఈ బ్రాకెట్లో వేయకూడదమ్మా, ఈ ఫ్లవర్ బ్రాకెట్లో వేయకూడదు, ఇది మీకు తెలుసు. ఓకే, ఇది వేయకూడదు. ఈ 2 మాత్రం క్లోజ్డ్ ఓపెన్లో వేసుకోవచ్చు. ఓకే, ఇందులో మన మ్యాట్రిసెస్లో ఆర్డర్ ఉంటుంది. ఆర్డర్ ఏంటంటే రోస్ ఎన్ని ఉన్నాయి, కాలమ్స్ ఉన్న ఆర్డర్. ఇది ఆర్డర్ కంపల్సరీగా ఉండాలమ్మా. 2 rows 2 columns కదా. ఇదన్నమ్మా 1 2 3 rows 2 columns, 3/2 అని చదవాలి. ఓకే, 3 × 2 అని చదవాలి. 3 × 2 6 అయిపోద్ది కదా. 6 ఎలిమెంట్స్ ఉంటాయి కానీ 3/2 అని చదువుతారు. రీడ్ యాజ్ 3/2. సో అదేవిధంగా టైప్స్ ఆఫ్ ది మ్యాట్రిసెస్ అంటే ఒక రో ఉంటే దాన్ని రో ఆఫ్ ద మ్యాట్రిసెస్ అంటారు. కాలమ్ మ్యాట్రిసెస్ అంటే ఒక కాలమ్ ఉంటే దాన్ని కాలమ్ మ్యాట్రిసెస్ అంటారు. నల్ మ్యాట్రిసెస్ అంటే ఆల్ జీరోస్ని నల్ మ్యాట్రిసెస్ అంటారు. రెక్టాంగిల్ మ్యాట్రిసెస్ అంటే రోస్ నాట్ ఈక్వల్ టు కాలమ్, ఏవి ఈక్వల్ కాదమ్మా, 3/2 కదా, దట్ ఈజ్ కాల్డ్ ఏ రెక్టాంగిల్ మ్యాట్రిసెస్. స్క్వేర్ మ్యాట్రిసెస్ అంటే రోస్ ఈక్వల్ టు కాలమ్ అయిపోయింది, దాన్ని స్క్వేర్ మ్యాట్రిసెస్ అంటారమ్మా, 2/2. డయాగ్నల్ మ్యాట్రిసెస్ అంటే the diagonal element is ఏదో నెంబర్ ఉండాలి. రిమైనింగ్ నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఈజ్ 0 అయితే దాన్ని కాదు డయాగ్నల్ మ్యాట్రిసెస్ అంటారు. అదే ఐడెంటిటీ మ్యాట్రిసెస్ అంటే డయాగ్నల్ ఎలిమెంట్ అన్నీ కూడా ఒకటైతే దాన్ని ఓన్లీ 1 ఉంటుంది, దాన్ని ఐడెంటిటీ మ్యాట్రిసెస్. ఇది 2/2 కాబట్టి I2 అంటారు, 3/3 కాబట్టి I3 అంటారమ్మా. నెక్స్ట్ స్కాలర్ మ్యాట్రిసెస్ అంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్ ఉన్న సేమ్, ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్ అన్నీ ఒకలాగా ఉంటూ నాన్ డయాగ్నల్ ఎలిమెంట్ అని 0 అయి ఉండాలమ్మా. అంటే కంపల్సరీగా స్కాలర్ మ్యాట్రిసెస్ ఈజ్ ఏ డయాగ్నల్ మ్యాట్రిసెస్ అవ్వాలి. అంటే ఎవ్రీ స్కాలర్ మ్యాట్రిసెస్ ఈజ్ కాల్డ్ ఏ డయాగ్నల్ మ్యాట్రిసెస్. డయాగ్నల్ మ్యాట్రిసెస్ స్కాలర్ మ్యాట్రిసెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఎందుకంటే డయాగ్నల్ మ్యాట్రిసెస్ అంటే నాన్ డయాగ్నల్ ఎలిమెంట్ 0 అవ్వాలి కానీ ఇది ఏమైనా నెంబర్ ఉండొచ్చు. ఇక్కడ నెంబర్స్ అన్నీ ఈక్వల్గా ఉంటే దాన్ని స్కాలర్ మ్యాట్రిసెస్ అంటారమ్మా. ఓకేనా, ఆ నెంబర్స్ అన్నీ ఒకటే ఉంటుందని యూనిట్ మ్యాట్రిసెస్ అంటారు. అది లింకప్. కంపల్సరీగా స్కాలర్ మ్యాట్రిసెస్, యూనిట్ మ్యాట్రిసెస్ అన్నీ కూడా డయాగ్నల్ మ్యాట్రిసెస్ అవ్వాలి. డయాగ్నల్ అంటే ఏంటి? ఇవి ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్ అని 0 అవ్వాలమ్మా. అంటే అదర్ దాన్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్ అని 0 అవుతుంది. ఓకేనా, ఇవన్నీ ఏంటంటే కామన్ కండిషన్. డయాగ్నల్ మ్యాట్రిసెస్ అన్నా, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అయినా, స్కాలర్ మ్యాట్రిక్స్ అయినా కంపల్సరీ స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి. స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే తర్వాత ఇవన్నీ ఆధారం అవుతాయి. ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ డిఫరెంట్గా వస్తే దాన్ని డయాగ్నల్ మ్యాట్రిసెస్, ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈక్వల్గా వస్తే దాన్ని స్కాలర్ మ్యాట్రిసెస్. అదే ఆ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒకటే వస్తే దాన్ని నల్ మ్యాట్రిసెస్ అంటారు.
సో ఇప్పుడు ట్రయాంగిల్ మ్యాట్రిసెస్ అంటే ఇలా కింద 0 ఉండాలమ్మా. ఏది 0 ఉంటాయి? ఏఐజ్ ఈక్వల్ 0, ఐ గ్రేటర్ దాన్ జేఐ. అది ఏఐజ్ అంటే ఏంటమ్మా? A11 ఫస్ట్ రో ఫస్ట్ కాలం ప్లేస్ వాల్యూ ఆఫ్ ద మ్యాట్రిసెస్ ఏఐజ్ అంటే. అలాగా అప్లో ఉంటే దీన్ని లోవర్ ట్రయాంగిల్ మ్యాట్రిసెస్ ఏఐజ్ ఈజ్ ఈక్వల్ టు 0 అమ్మా. ఏఐజ్ ఈజ్ ఈక్వల్ టు 0, ఐ ప్లస్ దాన్ జే. అయితే ఇవి మామూలు డెఫినిషన్స్. నెక్స్ట్ ట్రేస్ ఆఫ్ ద మ్యాట్రిసెస్ అంటే సమ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్ 1 + 2 + 3 6 అమ్మా. నెక్స్ట్ ట్రేస్ ఆఫ్ ఏకి మన ఫార్ములాస్ ఉన్నాయి. ట్రేస్ ఆఫ్ A + R - B ఈజ్ ఈక్వల్ ట్రేస్ ఆఫ్ A + R - ట్రేస్ ఆఫ్ B. ట్రేస్ ఆఫ్ AB ఈజ్ ఈక్వల్ ట్రేస్ ఆఫ్ BA అమ్మా. అలా ట్రేస్ ఆఫ్ AB ఈజ్ నాట్ ఈక్వల్ ట్రేస్ ఆఫ్ A ఇంటూ ట్రేస్ ఆఫ్ B. అది కొంచెం గుర్తుంచుకోండి. AB అలాగా ఈక్వల్ అవ్వదు అసలు. నెక్స్ట్ ట్రాన్స్పోజ్ మ్యాట్రిసెస్. ద ట్రాన్స్పోజ్ ఈజ్ కేమ్ ఫ్రమ్ ద వర్డ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర చేయడం. ఇక్కడ ప్లేసులు లేవు కదా, అక్కడ ఉన్న మనకు ప్లేసులు ఏమున్నాయి? రోస్, కాలమ్స్. రోని ఒక మ్యాట్రిసెస్ రోస్ని కాలం కింద కన్వర్ట్ చేయడం, లేదా కాలమ్స్ని రో కింద కన్వర్ట్ ఏదో ఒకటి కన్వర్ట్ చేయాలి. దాన్ని ఏ ట్రాన్స్పోజ్ అంటారు. ద ట్రాన్స్పోర్ట్ యూనిట్ ఏటీ హోల్ ట్రాన్స్పోజ్గా ఏమ్మా. ఎందుకంటే ఇక్కడ నేను ఒక దగ్గరికి వెళ్ళాను, నేను ట్రాన్స్ఫర్ చేయను. అక్కడి నుంచి మరి ఇక్కడికి వస్తే హోల్ ట్రాన్స్ఫర్ మరి ఎక్కడ ఉంటాను? 2 సార్లు తిరగడం. మరి 2 సార్లు తిరిగితే ఏముంది? ఎక్కడ ఉంటాం? ఒక ప్లేస్ ఉంటాం. మీ ఇంటి దగ్గర నేను కాలేజీకి వెళ్ళడం ట్రాన్స్పోజ్, కాలేజీ నుండి మీ ఇంటికి రావడం ఇంకొక ట్రాన్స్పోజ్. మరి ఎక్కడ ఉన్నారా? మా ఇంటి దగ్గర ఉన్నారు కదా. అలాగే ట్రాన్స్పోర్ట్ చేస్తే మనం మొదటికి వచ్చేస్తాం. ఏటీ హోల్ A + R - D హోల్ పవర్ T అంటే ఏటీ + BT. K into constant, any constant, KA whole T is equal K into AT. AB whole power transpose is equal BT into AT. అది జనరల్ డెఫినేషన్స్ మనం సమ్మలో కూడా ఉపయోగిద్దాం. ఇక్కడ దీనికి మనకి సంబంధించింది సిమెట్రిక్ మ్యాట్రిసెస్ ఉంటుంది. సిమెట్రిక్ మ్యాట్రిసెస్ అంటే A ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు A సిమెట్రిక్ మ్యాట్రిసెస్. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ అంటే A ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ మైనస్ అయితే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిసెస్ అవుతుందమ్మా. అదేవిధంగా ఆర్థోగోనల్ మ్యాట్రిసెస్ అంటే A ఇంటూ A ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు I, A ట్రాన్స్పోజ్ A ఈజ్ ఈక్వల్ టు I. రేని ఈ ట్రాన్స్పోజ్ని మల్టిపుల్ చేస్తే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుంది. దట్ ఈజ్ కాల్డ్ ఆర్థోగోనల్ మ్యాట్రిసెస్. ఐడెంటిటీ మ్యాట్రిసెస్ అంటే A² ఈజ్ ఈక్వల్ టు Aని 2 టైమ్స్ మల్టిపుల్ చేస్తున్నప్పుడు అదే వస్తుంది. దాన్ని ఐడెంటిటీ మ్యాట్రిసెస్ అంటారు. ఇన్వాలంటరీ మ్యాట్రిసెస్ అంటే A² ఈజ్ ఈక్వల్ టు Aని 2 టైమ్స్ మల్టిపుల్ చేస్తే ఐడెంటిటీ మ్యాట్రిసెస్ వస్తే దాన్ని ఇన్వాలంటరీ మ్యాట్రిసెస్ అంటారు. అండ్ నిల్పోటెంట్ మ్యాట్రిసెస్ అంటే ఇప్పుడు A² చేసినా, A³ చేసినా, A3 చేసినా ఎక్కడో 0 0 నల్ మ్యాట్రిక్స్ వచ్చేస్తుంది. అలాంటి P వాల్యూని P బిలాంగ్స్ టు N, దట్ ఈజ్ కాల్డ్ నిల్పోటెంట్ మ్యాట్రిసెస్. ఓకేనమ్మా. మనకి అవన్నీ ఫార్ములాస్ కూడా కొన్ని ఫార్ములాస్ చెప్పాం. ఇది ఒక దానికి రకమైన సెట్ ఆఫ్ ఫార్ములాస్ చెప్పాం. ఈ ఫార్ములాస్ ఉపయోగించుకొని కొన్ని సమ్ములు చేద్దాము మనం. ఎందుకంటే డెఫినేషన్ మీకు వచ్చి కాబట్టి కొంచెం స్పీడ్గా వెళ్ళాం. దీనికి సంబంధించిన సమ్మలు అయిపోయిన తర్వాత మన డెట్ గురించి చెప్తాం, అడ్జాయింట్ చెప్తాం, అండ్ లీనియర్ ఈక్వేషన్స్ గురించి ఉంటుంది. అక్కడతో మనకి మ్యాట్రిక్స్ క్లోజ్ అయిపోద్ది. దీనికి సంబంధించిన సమ్ములు మనం డిస్కస్ చేద్దాం. ఓకే ఫర్ ద మ్యాట్రిసెస్ 2/3 మ్యాట్రిక్స్ A ఈజ్ ఈక్వల్ టు A/A. దీనికి 2/3 ఆర్డర్ అంటే మనకి A ఈజ్ ఈక్వల్ టు I + J హోల్ స్క్వేర్ బై 2 రూల్. ఇది అంటే సొల్యూషన్లో A అంటే ఏంటంటే 2 rows కదమ్మా. 2 rows అంటే A11, A12, A13. 2 rows 3 A21, A22, A23. ఇది మనకి ఇది ఏంటి 2 rows కదా. ఇది ఒక రో 1, రో 2, 2 rows 3 columns. ఇది మనకి ఆర్డర్. అయితే వాడు ఏమంటుందంటే ఇలాగ ప్లేస్ వాల్యూ తీసుకుని ఇది IJ. ఫస్ట్ A11 ఉంది కదా. A11 అంటే సపోజ్ A12 తీసుకుంది. A12 తీసుకుంటే దీన్ని ఏజ్లో కౌంట్ చేసుకోవాలి. రూల్ ఏంటి? I + J హోల్ స్క్వేర్ బై 2 అట. అంటే I + J హోల్ స్క్వేర్ అంటే 1 + 1 హోల్ స్క్వేర్. మనకి ఏంటమ్మా 1 + 1 హోల్ స్క్వేర్. 1 + 1 హోల్ స్క్వేర్ అంటే 4 కదా. 4/2 అంటే 2 వస్తుంది. 2 నెక్స్ట్ 1 + 2 హోల్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ 9/2. నెక్స్ట్ 1 + 3 హోల్ స్క్వేర్ అంటే 4 హోల్ స్క్వేర్ అంటే 16/2 8 వస్తుంది. చాలు
ఒకటి కట్టుకుంటే మిగతా ఆన్సర్లో మనకి ఉంటాయేమో 2 9/2 ఏ ఆప్షన్ లేదన్నీ చేసుకుంటే వేసుకుందాం. 2 1 హోల్ స్క్వేర్ అంటే ఇదమ్మా 3 హోల్ స్క్వేర్ 9/2 మళ్ళీ అగైన్ 2 + 2 4 హోల్ స్క్వేర్ 16/2 8 అమ్మా. 2 + 3 5 హోల్ స్క్వేర్ అంటే 25/2 ఇది రెండు చెప్పేసాం మనకి ఇది 2/3 అంటే 2 rows థర్డ్ కాలం కాబట్టి 2 rows 3 columns కాబట్టి 2 rows 3 columns. ఇది ప్లేస్ వాల్యూ ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఫస్ట్ రో ఇది ఫస్ట్ రో సెకండ్ కాలం ఫస్ట్ రో థర్డ్ కాలం అలాగా ఈ మోడల్స్ వస్తాయి. మనకు అన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారం ఇది 3 లేకుండా అదే ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ మనకి అలా ఈజీ టు డిఫికల్ట్గా వెళ్దాం. సపోజ్ r+2 5 - 2 r+1 is equal to 4 y + 3 z 3 అంత మనకి YZ R వాల్యూస్ కావాలటమ్మా. RYZ వాల్యూస్ ఇక్కడ ఏంటి ఈక్వల్ మ్యాట్రిసెస్ కదా. ఇట్ హ్యావ్ ద సేమ్ ఆర్డర్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ అంటే ఈక్వల్ r+2 is equal to 4 అమ్మ. ఈ రెండుకి ఈక్వల్ చేసుకోండి అంటే R వాల్యూ ఏమవుతుంది 2. ఇప్పుడు y + 3 is equal to 5 అమ్మ. y అవుతుంది 2 అవుతుంది. ఇప్పుడు z is equal to ఏమవుతుంది ఇక్కడ z is equal to -2 అయింది. అంటే మనకి x is equal to y is equal to -z 2 తీసుకుంటే ఇవన్నీ ఒకటి అలాగ అంటే x y వాల్యూస్ z వాల్యూస్ వచ్చాయి. ఓకేనా. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ a - 2b is equal to 1 - 2 3 0 and 2a 3b is equal to -3 3 1 -1 అయితే then find the b. ఈ b వాల్యూ కావాలమ్మా. బి వాల్యూ కావాలనుకుంటే మనకి ఏంటంటే చూద్దాం. బి వాల్యూ కావాలి కదా అంటే బీలు మనం 2 ఏలు క్యాన్సిల్ చేసుకోవాలి. సో దీని ఫస్ట్ ఈక్వేషన్ మనం ఇది ఈక్వేషన్ 1 మనం ఏం చేస్తామంటే ఈ ఈక్వేషన్ 2తో మల్టిపుల్ చేయండి. 2తో మల్టిపుల్ చేసుకుంటూ 2a - 4b ఇదంతా 2తో మల్టిపుల్ చేస్తాం. 2a - 4b ఈక్వల్ 2తో మల్టిపుల్ చేయాలి కదమ్మా. ఇదేమవుతుంది ఇవతలా ఈ మ్యాట్రిసెస్ మనకి 2 - 4 23 6 0 మరి 2తో ఇది మనం మల్టిపుల్ చేయ అవసరం లేదు ఇక్కడ. నెక్స్ట్ 2a - 3b ఇది వాల్యూ ఉంది కదమ్మా. డైరెక్ట్గా -3 అండ్ 3 1 -1 ఇప్పుడు ఏంటి చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. మైనస్ ప్లస్ అయిపోద్దమ్మా. అంటే 2a పోతుంది -4b + 3b అంటే -b సబ్ట్రాక్షన్ కదా. 2 - ప్లస్ అంటే 5 అమ్మ. -4 - 3 -7 అండ్ 6 - 1 5 0 -+1 సో b is equal to ఏమమ్మా -5 7 -1 ఇలా మనకి ఏదైనా వాల్యూ అడిగితే మనకి అలా చేసి ఏది కావాలంటే అది మనకి రిమూవ్ చేయాలమ్మా. సో అదొక వాల్యూ. నెక్స్ట్ మనకి ఈజీగా వచ్చి కోసం చెప్తాను. ఈజీ టు డిఫికల్ట్గా వెళ్తాం మన క్లాస్ ప్రతిదీ కూడా ఈజీ టు డిఫికల్ట్. ఇంతేనే సమ్మలు కాదు ఇంకా ఉంటాయి ముందు అమ్మ. ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రోకోడైల్ ఫెస్టివల్ ఉంటాయి కదా ముందు ముసలి పండుగ అని అలా ముందుకు వెళ్తే మనకి సమ్మలన్నీ లెవెల్ పెంచుతుంటాం. ఇంతే కదండి ఇంతే ఉండవు. ఎంసెట్లో ఇంకా ఉంటుంది డెప్త్. 2a + c is equal to b. సో ఫైండ్ c వాల్యూ. ఫైండ్ c అనమ్మా. c వాల్యూ కావాలంటే ఏం కావాలి c is equal to b - 2a. b ఉంది కదమ్మా. b అంటే 4 3 0 2 మరి 2a అంటే 2ని aతో మల్టిపుల్ చేయాలమ్మా. దీన్ని aని 2తో మల్టిపుల్ చేస్తే 2 4 4
2 into 5 10. సో ఫైనల్గా సబ్ట్రాక్షన్ 4 minus 2 2, 3 minus 4 minus 1 అండ్ -4, 2 minus 10 -8. ఇలా మనకి వచ్చిందమ్మ సి వాల్యూ. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చను నెక్స్ట్ మా కొంచెం దీనికన్నా కొంచెం లెవెల్ పెంచాం. 5th క్వశ్చను ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ అమ్మ. ఏ ఈజ్ ఈక్వల్ టు 0 to 3 minus 4 and Ka is equal to 0, 3a, 2b, 24. Then find the KAB values. Find the KAB values అడిగారు మనకి. KAB values అంటే ఇది కేఏ కదా, అంటే మనం కేతో మల్టిపుల్ చేసుకుందామా. కేఏ కాబట్టి 0, 2k, 3k, -4k మరి దీనికి ఈక్వల్ కదా. 0, 3a, 2b, 24 అంటే -4k = 24, k = -6 అమ్మ. కే వాల్యూ -6 వచ్చింది. కే వాల్యూ -6 కాబట్టి 2k = 3a. 2 into -6 = 3a. మనకి ఏ కావాలంటే 2 into -6/3, 3 2s అమ్మ. 3 2s అంటే -4 ఏ వాల్యూ ఇది. అండ్ 3k = 2b కదమ్మా. 3k అంటే మనకి ఎంత -6 వచ్చింది కదా. -6 = 2b కదమ్మా. ఇక్కడ వేస్తే 2 = b కదా. డైరెక్ట్గా వేద్దాం మనం ఇంకెందుకు. 2 3s అంటే k = -9. ఇలా మనకి కే వాల్యూస్ వస్తాయి. కే వాల్యూ 6, ఏ వాల్యూ ఎంతమ్మా -4. ఈ రెండు కే ఈక్వల్ కాబట్టి దాన్ని ఈక్వల్ చేసుకోవాలి. ఈక్వల్ చేసుకొని సమ్ చేయాలి. ఓకే. 2 3 of b and 3, 4 then order of b, then order of b అమ్మ. అడిగితే ఏం లేదమ్మా, ఇలా మార్చుకోవాలి. దీన్ని 1 2 3 and 3 4 ఇది ఆర్డర్. ఇది ఇలా ఉన్నది ఇలా డౌన్ అవుతుంది. ఈ సైడ్ వస్తుంది. దీని ఆర్డర్ ఎంత ఇది 3 రోలు 1 కాలము. ఇది ఎంతమ్మా 1 2 అంటే దీని ఫైనల్ ఆర్డర్ b = b మ్యాట్రిక్స్ ఆర్డర్ ఎంత మనకి 1 1 పోతే 3/2. ఇక్కడ చెప్పలేదు కదా. మ్యాట్రిసెస్ మల్టిప్లికేషన్ అవ్వాలంటే, మ్యాట్రిసెస్ మల్టిప్లికేషన్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఫస్ట్ మ్యాట్రిసెస్ కాలమ్ = సెకండ్ మ్యాట్రిక్స్ రోకి ఈక్వల్ అవ్వాలి. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అవ్వాలంటే మిగతా అన్ని రూల్స్ అమ్మ. ఎడిషన్, సబ్ట్రాక్షన్ గట్రా అవన్నీ మామూలుగా. కానీ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్లో ఫస్ట్ మ్యాట్రిక్స్ కాలమ్ = సెకండ్ మ్యాట్రిక్స్ రో. అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ లాస్ట్, సెకండ్ మ్యాట్రిక్స్ ఫస్ట్కి ఈక్వల్ అయితేనే మ్యాట్రిక్సెస్ మల్టిప్లికేషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. లేకపోతే మల్టిప్లికేషన్ ఎగ్జిస్ట్ కాదు. అది గుర్తుంచుకోండి. దాని ప్రకారం ఈ సమ్మం ఉంటాయమ్మా 3/2. ఓకేనా. మల్టిప్లికేషన్ మీకు తెలిసింది కాబట్టి చెప్పట్లేదు. ఇదేంటి మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కాదు కదమ్మా, రాసుకోవచ్చు కదా. మనకి ఇఫ్ ఏ మ్యాట్రిసెస్ హ్యావ్ 13 ఎలిమెంట్స్. క్వశ్చన్ అంటే ఇఫ్ మ్యాట్రిసెస్ హ్యావ్ 13 ఎలిమెంట్స్ అమ్మా, దెన్ the possible dimensions, in the possible order, and possible dimension and order అని రావచ్చమ్మా. ఆర్డర్ ఏ ఆప్షన్ మనకి 13 into 2, 2/13. బి ఆప్షను 13 into 1, 1, 13. సి ఆప్షను 13 into 6, 6 into 13. అండ్ 7th of 7 into 6, 6 into 7. రెండు చూడండి. ఇప్పుడు కూడా 13 ఎలిమెంట్స్ ఉంటే మనకి ఎప్పుడు ఒకటే గుర్తించుకున్నాం. మ్యాట్రిసెస్లో 3 into 1, యాక్చువల్ 3 into 1, 3 into 1 3 కదమ్మా. 3 ఎలిమెంట్స్ ఉంటాయి. 3 into 2 అంటే 6 ఎలిమెంట్స్ ఉంటాయి అంతే. అక్కడ 13 ఎలిమెంట్స్ ఉంటాయి. కప్పుడు 13 మల్టిపుల్స్ ఉండాలమ్మా. 13 into 1 అవ్వాలి మల్టిపుల్ చేస్తే. అందువల్ల బి ఆప్షన్ కరెక్ట్. యాక్చువల్ ఇంటి కానీ మనం భయం చదువుతుంటాం. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే.
mn ఇచ్చి mn ఈ సైడ్ అక్కడ mn 25 అమ్మ. అయితే m less than is equal to m, కండిషన్ m less than n, దెన్ చూడండి mn అని అడిగాడు. ఈ ఆప్షన్ మనకి 2,3, బి ఆప్షన్ 3,4, సి ఆప్షన్ 4,3, డి ఆప్షన్ 3,2. అది చూడమ్మా మనకేంటి mn కదా మల్టీప్లస్ సొల్యూషన్లో అంటే ఆప్షన్ ఇచ్చారు కదా రాస్తాను. మల్టీప్లేషన్ ఇలా చేస్తాం. మల్టీప్లేషన్ ఎప్పుడు కూడా ఇలా చేయాలి. m ఇంటూ m స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 25. మరి ఇది కూడా అవుతుంది. ఇక 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ 9 ప్లస్ 16 అంతా 25 కదా. కానీ ఇదే తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలంటే 3 less than అంటే 3 less than 4 కదమ్మా. ఇది తీసుకోవాలి. అంటే 3 స్క్వేర్ 9 ప్లస్ 16 25 అంటే 3 less than 4 కాబట్టి ఈ సెకండ్ ఆప్షన్ రైట్. అంటే m less than n అన్నాడు కదా, అందో లేదమ్మా. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు diagonal of G3 0 0 0 3 0 0 0 3, find a పవర్ 4 అని అడిగాడమ్మా. ఆన్సర్ ఏమి ఇచ్చాడు? 12a, బి అనేది 81a, సి అనేది 684a, డి అనేది మనకి 27a. అంటే ఏ ఇచ్చాడు కాబట్టి మనకేంటి ఇందులో తగ్గించాను. ఏ ఫార్ 4 అంటే ఏ క్యూబ్ ఇంటూ ఏ చేయాలి. ఏ క్యూబ్ అంటే 27, 3 క్యూబ్ కదా. ఏ క్యూబ్ అంటే 27 అంటే చేయాలి. ఎందుకంటే యాక్చువల్గా మీకు చూడండి ఇంకా క్లారిటీగా ఏ ఈజ్ ఈక్వల్ 3 కామన్ తీసుకుంటే 1 0 0 0 1 0 0 0 1 అంటే 3a వస్తుంది. ఓకే. ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 27i అంటే 27i. మనకి ఏం కావాలి? ఏ పవర్ 4 కావాలి కదమ్మా. ఏ క్యూబ్ ఇంటూ ఏ కాబట్టి 27i ఇంటూ ఏ. ఐ అంటే 1 లెక్క అంటే 27a. ఇవన్నీ మామూలుగానమ్మా జనరల్గా వాటి తగ్గించుకోండి. ఏ పవర్ 4 అంటే యాక్చువల్గా 3 పవర్ 4 ఆన్సర్ 981 ఉంటుంది. కానీ అడిగే ఏలో ఉంటే మాత్రం 81i యాక్చువల్ ఆప్షన్ మనకి. కానీ ఏలో ఉన్నాయి కదా ఒకటి తగ్గించారు. ఇది ఏ పవర్ 4 ఒకటి తగ్గించి ఏ క్యూబ్ అంటే అంత 3 క్యూబ్ కదా 27a రాయాలి. అలాగ ఒకటి తగ్గించి మనం చేస్తాం ఏలో. నెక్స్ట్ మనకి క్వశ్చన్ ఏంటంటే ఇది ఏ ఈజ్ ఈక్వల్ టు 1 - 2 4 5 ఎంసెట్లు అడిగడం ఒకసారి. ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్ మైనస్ 3t ప్లస్ 7 దెన్ ఎఫ్ ఆఫ్ ఏ 36 మైనస్ 12 అడిగానమ్మా. ఇందులో ఏంటంటే మనకి ఇందులోనే మనకి మోడల్ ఏంటంటే చూద్దామా. ఎఫ్ ఆఫ్ ఏ టీ స్క్వేర్ కదమ్మా. అంటే ఎఫ్ ఆఫ్ ఏ అంటే మనకి ఎఫ్ ఆఫ్ ఏ కదా. ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏ స్క్వేర్ 3a ప్లస్ 7i. ఏ స్క్వేర్ అంటే మనం ఏ స్క్వేర్ చేయాలమ్మా. ఏ స్క్వేర్ చేసుకొని మనం ఏ స్క్వేర్ అంటే ఏంటి జనరల్ మల్టిప్లికేషన్ 1 - 2 4 5 1 - 2 4 5. సో జనరల్ మల్టిప్లికేషన్ చూస్తే 1 × 1 1 అమ్మా. 1 × 1 1 4 × -8 1 × 2 -2 -2 × 5 -10 4 × 1 4 5 × 4 24 × 1 4 5 × 20 4 × 2
-8 5 × 5 25. ఇలా మనకి అంకెలు అయితే చెప్పేస్తాను మీకు మాత్రం మీరు చేసుకుందామా. -9 -12 24 అండ్ 17 ఇది a² కదా. a² వస్తే అలాగా a² -3 అంటే 3తో aని మల్టిపుల్ చేయాలి, ప్లస్ 7 అంటే 7007 అమ్మ. అలా అవన్నీ చేసుకుంటే దీని వాల్యూ ఏమొస్తుంది మనకి 0 0 రావాలి. అది ఎన్ని చేసి 0 0. ఇదిగమ్మా a² కట్టినగా 3 అంటే 3aని 3తో మల్టిపుల్ చేయండి. 7i అంటే ఇదమ్మా, ఇదిగోండి ఇక్కడ రాసేస్తాను. అన్నీ మీరు చేసుకొని సరిపోతుంది. 3a కదా. 3a అంటే ఏముంటాయమ్మా 3 -6 3 × 4 12 3 × 5 15. ఇప్పుడు 7i కాబట్టి 7007. ఇవన్నీ చేసుకుని దీనికి యాడ్ చేస్తే మనకి ఏంటమ్మా వాల్యూ 0 0 వస్తుంది. అదే మీరు జాగ్రత్తగా గుర్తించుకొని చేయండి. క్యాల్కులేషన్ ఇంకేం లేదమ్మా, అలాగే క్యాల్కులేట్ చేసుకుని ఏముంటుంది మనకి f(a) కదా. ఈ వాల్యూ f(a) ప్లస్ దిస్ వన్ ఈజ్ ఈక్వల్ టు 0 0. f(a) ఏమి రావాలి మనకి -3 ప్లస్ -3 -6 రావాలి, +12 మైనస్ దీనికి ఆపోజిట్ సైన్ వస్తుంది. కంపల్సరీ దీని ఆన్సర్ 0 0 అమ్మ. మెథడ్ తెలుసుకొని జాగ్రత్త ప్రాక్టీస్ చేసుకోవడమే. ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఇఫ్ a ఈజ్ ఈక్వల్ టు 0 1 1 0 అంటే కొంచెం ఐదు మారింది. దెన్ a⁵ అడిగాడమ్మా. a⁵ అడిగాడు కాబట్టి కొంచెం జాగ్రత్త చూద్దాం. ముందు a² చేసుకుందామా. a² = a × a అంటే 0 1 1 0 అండ్ 0 1 1 0. ఇలా మల్టిపుల్ అయినప్పుడు కూడా ఇలా చేసుకోవాలమ్మా. 0 0 1 1 1 వచ్చింది. 1 0 0 1 × 1 1 అమ్మా. ఇక్కడ 0 ఇక్కడ 0 ఇక్కడ 1 వచ్చిందమ్మా. i వచ్చింది చూడండి. a² i వచ్చిందంటే a⁴ అంటే a² × a² కాబట్టి i² కదా. i అంటే i² = i వచ్చిందమ్మా. ఇప్పుడు a⁵ అంటే a⁴ × i కాబట్టి a⁴ మనకి a⁵ అంటే మా a⁴ × a కాబట్టి a⁴ i కదా. i × a వస్తుంది ఆన్సర్. i అంటే 1 లెక్క, అదే ఆన్సర్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ మనకి ఏంటంటే కొంచెం మల్టిప్లికేషన్ లింకప్ అయ్యే సమ్మలు మనకి అవుతున్నాయి. ఓకేనా. రైట్. బాగుంది. a ఈజ్ ఈక్వల్ టు a² ab ac and ab b² bc ac and bc c². ఇక్కడ a² b² c² = i అమ్మ. అయితే ఆప్షన్ ఏమంటుందంటే ఏ ఆప్షను ఏ, బి అనేది 2a, సి ఆప్షను 3a, డి ఆప్షను 4a. ఇంకదే కదా అంటారు. అన్ని ఏళ్ళకైతే చెప్పేసి అదే కదా. అలాంటి సమ్మలే ఉంటాయి. ఫస్ట్ రీల్ మనకి అంటే ఆ కాన్సెప్ట్ మీద ఏదైనా మన ఏంటమ్మని అడిగారు మనకి క్వశ్చన్లో a² దాన్ని a² క్వశ్చన్ అవసరం లేదు. ఇచ్చిన తర్వాత a² వాల్యూ అడిగారమ్మా. అది a² అంటే ఏంటి ఏ కదా. అంటే a² అంటే ఏంటి మీకు తెలుసు కదా బాగా. జస్ట్ అన్నీ చేయము, ఒక రోజు చేస్తాం బాబిడమే. a² ab ac ab b² bc ac bc c². ఒకటే మల్టిపుల్స్ పెద్ద మనం ఎక్కువ సమ్మలు చెప్పం. a² ab ac ab b² bc అమ్మ ac bc c². సో మల్టిపుల్స్ ఇది జస్ట్ ఒకరోజు చెక్ చేస్తే అంతే. ఒకరోజు చెక్ చేస్తే ఆన్సర్ వేసుకోమ్మా. ఇప్పుడు మనకి చెక్ చేయాలంటే మన ప్లేస్ చేద్దాం కదా. ఇక్కడ చేద్దాం.
ఇప్పుడు ఒక రో చెక్ చేసుకుందాం. ఏ స్క్వేర్ ఇంటూ ఏ పవర్ 4 ఏ ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్. నెక్స్ట్ ఏబి ఇంటూ ఏబి ప్లస్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ ఏసీ ఇంటూ ఏసీ ఏ స్క్వేర్ సి స్క్వేర్. నెక్స్ట్ అదేంతో ఏ క్యూబ్ బి నెక్స్ట్ ఏబి క్యూబ్ నెక్స్ట్ ఏంటమ్మా ఏబి క్యూబ్. నెక్స్ట్ చూడమ్మా ఏ స్క్వేర్ ఏ క్యూబ్ బి సెకండ్ రో ఫస్ట్ రో సెకండ్ కాలం. ఫస్ట్ రో ఫస్ట్ కాలం అయిపోయింది కదమ్మా. ఫస్ట్ రో సెకండ్ కాలం ఏ స్క్వేర్ ఇంటూ ఏబి ఏ క్యూబ్ బి ఏ బి క్యూబ్ అండ్ ఏబిసి స్క్వేర్ అది. నెక్స్ట్ అలాగే ఏ స్క్వేర్ ఏ క్యూబ్ సి నెక్స్ట్ది ఏ క్యూబ్ సి. నెక్స్ట్ బి స్క్వేర్ ఏసీ నెక్స్ట్ ఏసీ క్యూబ్. ఇది ఫస్ట్ సెకండ్ అలా ఉన్నాయండి. మిగతా అన్నీ మనకు కట్టుకోక అవసరం లేదు. యాక్చువల్ 2 కట్టించుకుని అవ్వచ్చు. ఇక్కడ మనకి కామన్గా ఏముందమ్మా ఏ స్క్వేర్ కామన్ తీసేయండి. ఏ స్క్వేర్ కామన్ తీసేస్తే ఏమొచ్చింది ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ వచ్చిందా లేదా? ఇది 1 కదా, ఏ స్క్వేర్ సెట్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో ఏబి కామన్ తీసేయండమ్మా. ఫస్ట్ దగ్గర ఏబి కామన్ తీసుకుంటే ఏముంది ఏబి కామన్ ఏ స్క్వేర్ ఏబి కామన్ తీసుకుంటే ఏ స్క్వేర్ బి స్క్వేర్ అండ్ సి స్క్వేర్. ఇక్కడ ఇందులోనే మనకి ఇందులో నేను తీయాలమ్మా ఏసీ తీయండి. ఏసీ తీస్తే ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్. చూడండి అబ్జర్వ్ చేయండమ్మా, మిగతా అవసరం లేదు మనకి. ఇందులో అన్నీ మనకి ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ వాల్యూ ఏమన్నా కదా, 1 అయితే ఏమొస్తుందమ్మా ఏ స్క్వేర్ ఏబి ఏసీ ఫస్ట్ది వస్తుంది. అంటే ఏ వస్తుంది దీని ఆన్సర్ మనకి ఏంటమ్మా. ఇవన్నీ కట్టక్కర్లేదమ్మా, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. ఒక్కడంతా కట్టుకుని మనం చేసుకోవచ్చు మనం. ఓకే, అన్నీ కడితే మనకి టైం టేకన్ అవుతుంది ఆబ్జెక్టివ్ సమ్ములు. అలాగా మల్టిప్లికేషన్స్ మోడల్స్ ఇలా ఉంటాయి. నెక్స్ట్ మనకి ట్రేస్ ఆఫ్ ఏ సంబంధించిన సమ్ములు మనం చూద్దాం. ఇప్పుడు ట్రేస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 6 అమ్మ. అయితే ట్రేస్ ఆఫ్ 4e అన్నాడు అంటే కాన్స్టెంట్ 4 into 6 అమ్మ, డైరెక్ట్ చేసుకోవచ్చు 24. ట్రేస్ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ట్రేస్ ఆఫ్ ఏ 6 4 into 6 24 అమ్మ. నెక్స్ట్ క్వశ్చన్ అలాంటిది ఇఫ్ ట్రేస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 ట్రేస్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 5 అయితే మనకి ట్రేస్ ఆఫ్ ఏబి ఇచ్చాడమ్మా. మనకి ఏమి ఇచ్చాడు ట్రేస్ ఆఫ్ ఏబి అంటే ఏ ఆప్షన్ అనేది 15, బి ఆప్షన్ 5, సి ఆప్షన్ 3/5, డి ఆప్షన్ డస్ నాట్ సే కాంట్ సే ఏదో ఒకటి. ట్రేస్ ఆఫ్ ఏబి ఈజ్ నాట్ ఈక్వల్ టు చాలామంది ట్రేస్ ఆఫ్ ఏబి అంటే ట్రేస్ ఆఫ్ ఏ ఇంటూ ట్రేస్ ఆఫ్ బి 15 టిక్ పెడతారు, కానీ ఇది తప్పు, ఇది రైట్. ఎందుకంటే ట్రేస్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు ట్రేస్ ఆఫ్ ఏ ఇంటూ ట్రేస్ ఆఫ్ బి. ట్రేస్ ఆఫ్ ఏబి ఈజ్ ట్రేస్ ఆఫ్ బి అవుతుంది, అంతేగాని ఏలు బీలు మామూలు సింగిల్ ఇస్తే అవ్వదమ్మా. అందువల్ల ఆ ప్రాపర్టీస్ రావాలి. మీకు వచ్చారా చెక్ చేయడానికి మనకి సమ్ ఇచ్చాడమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏ అనేదటమ్మా చూడండి ఏ ఈజ్ ఏ 3/4 మ్యాట్రిసెస్ అట అండ్ బి మ్యాట్రిసెస్ మనకు ఫైండ్ చేయమండు క్వశ్చన్ మార్కు. ఎలా అట ఏటీబి ఎగ్జిస్ట్ అవుతుంది, బిఏటి ఎగ్జిస్ట్ అవుతుంది అటమ్మా. ఎగ్జిస్ట్ అయితే ఆర్డర్ ఆఫ్ దెన్ క్వశ్చన్ ఆర్డర్ ఆఫ్ బి ఆర్డర్ ఫైండ్ చేయమండు, అది క్వశ్చన్. ఆర్డర్ ఆఫ్ బి అంటే మనకి చూడండి
మనకి ఆర్డర్ బి కదమ్మా. ఆర్డర్ బి కావాలంటే మొదట ఏ అంటే ఇచ్చాడమ్మా, మనకి సొల్యూషన్ చేద్దాం. ఏ అనేది 3/4, మనకి ఏటీ కావాలి కదా. ఏటీ అంటే ఎంతమ్మా 4/3 కదా. సో మనకి ఏటీబీ ఎగ్జిస్ట్ అవుతుంది అన్నాడు. ఏటీబీ ఎగ్జిస్ట్ అవుతుంది అంటే చూడమ్మా, ఏ ట్రాన్స్పోజ్ బి ఎగ్జిస్ట్ అవుతుంది. ఏ ట్రాన్స్పోజ్ ఉంది కదమ్మా. ఇది ఏ ట్రాన్స్పోజ్ ఏంటి మనకి 4/3 చెప్పాను కదమ్మా. బి మనకి తెలియదు. మనకి మ్యాట్రిక్స్ మల్టిపుల్స్ అవ్వాలంటే ఏమో మనకు కంపల్సరీగా ఇక్కడ ఉంది, ఇక్కడ ఉండాలి. ఈ 3 కన్ఫర్మ్, ఈ ప్లేస్ మనకు తెలియదు, అలా ఉంచుదాం. 3 కన్ఫర్మ్ కదా. నెక్స్ట్ మనకి బిఏటి అట. బిఏటి ఎగ్జిస్ట్ అవుతుంది అన్నాడు. బి తెలియదు నీకు, బి తెలియదు. బి స్టార్టింగ్ 3 అని తెలుసు కదా, అలా ఉంచే గ్యాప్. ఇప్పుడు ఏటీ కదమ్మా. ఏటీ ఎంత మనకి 4/3. మనకి ఏం కావాలి, మ్యాట్రిక్స్ మల్టిపుల్ అవ్వాలంటే ఈ లాస్ట్ ఫస్ట్ ఈక్వల్ అంటే కంపల్సరీగా 4 అయితేనే ఈ రెండు ఈక్వల్ అవుతాయి. అంటే మనకి ఏమొచ్చింది ఆర్డర్ కంపల్సరీ బీజే 3/4, అదే ఆర్డర్. అంటే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ మీకు రూల్ తెలియాలి. మల్టిప్లికేషన్ రూల్ ఏంటి, ఫస్ట్ మ్యాట్రిసెస్ కాలమ్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ మ్యాట్రిక్స్ లోకి ఈక్వల్ అవ్వాలి. ఏమో 3/4 ఇచ్చారు కాబట్టి ఏ ట్రాన్స్ఫర్ ఎంతమ్మా 4/3 అయింది కదా, రివర్స్ కదా. ఏటీబీ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఏటీ అంటే 4 × 3 తెలుసు మనకి. బీ కావాలి కంపల్సరీ ఈ రెండు ఈక్వల్ అవ్వాలి నీకు. ఇక్కడ 3 ఉండాలి, ఇనిషియల్ 3 అంటే బీలో 3 rows ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ కాలం తెలియదు. ఇప్పుడు బిఏటీ అంటే బీ తెచ్చామా, ఆల్ 4 ఉంది కాబట్టి ఈ రెండు ఈక్వల్ అవ్వాలి. సో బి అనేది కంపల్సరీగా 3/4 అది అయి ఉండాలి. అది మనకి కాన్సెప్ట్ అమ్మా, ఓకేనా. ఇఫ్ 3A + 4B ట్రాన్స్పోజ్ is equal to 7 - 10 and 17 0 6 31 మనకి ఇంకోటి అండ్ 2B + 2B - 380 is equal to -1 4 - 5 18 -6 -7 then B వాల్యూ అడిగాడమ్మా. ఇది ట్రాన్స్పోజర్స్ మ్యాట్రిసెస్. మనకి బి అడిగాడు కాబట్టి కంపల్సరీగా ఇది ఏ క్యాన్సిల్ చేసుకోవాలి మనం. అంటే ఇది ఉంది కదా, మనం దీనికి ట్రాన్స్పోజ్ చేయండి, అందుకే బ్రాకెట్ పెట్టుకోండి. ట్రాన్స్పోజ్ చేస్తే ఏమొస్తుంది మనకి సొల్యూషన్లో, మనం ట్రాన్స్పోజ్ ఇవ్వలేదమ్మా. మనకి బి అడిగాడు కాబట్టి టీ క్యాన్సిల్ చేసుకోవాలి. ఇక్కడ ఏటీ ఉంది కాబట్టి ఇక్కడ ఏటీ లేదు కదా, దీన్ని ట్రాన్స్పోజ్ చేద్దాం. అదే ఇచ్చిన క్వశ్చన్లో దీన్ని ట్రాన్స్పోజ్ చేద్దాం. అంటే 380 + B 4B దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తాం కదా. ట్రాన్స్పోజ్ చేసి ఏమొస్తుంది 7 - 10 17 0 6 31. దీనికి మనం యాడ్ చేసుకుంటామా, ఏముంది 380 + 2B -1 4 -5 18 -6 -7 రెండు చేసుకుని క్యాన్సిల్ అయిపోతుంది. ఇదమ్మా 4B + 2B is equal to 6B యాడింగ్ -7 1 6 0 18 10 అంటే -6 6 + 6 0 17 - 5 12 31 -7 24 3 కామన్ తీసుకుంటే 6తో అయిపోతుంది కదా. 6 తీసుకుందాం. 6 కామన్ తీసుకుంటే 1 -1 2 and 3 0 and 6 4 24. ఇదమ్మా 6 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి బీబీ అది బి ఈజ్ ఈక్వల్ టు 6B కదా, క్యాన్సిల్ అయిపోతే 6B ఈజ్ ఈక్వల్ టు 6 క్యాన్సిల్ బి వాల్యూ ఇదమ్మా. అలా మనకి అందులో ఉంటాయి ట్రాన్స్పోజ్ సమ్లో మనకి ఉంటాయి మోడల్స్. జాగ్రత్తగా చెక్ చేసుకు వెళ్ళిపోవడమే.
ఇప్పుడు స్క్యూ సిమెట్రిక్ మీద సమ్మలు కొన్ని ఇద్దాం. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు if a is equal to 2x minus 3 and x minus 2, 3 minus 2 minus 1 and 4 minus 1 minus 5. Symmetric matrices find x value. Symmetric matrices find x value అంటే symmetric matrix ఇదే సిమెట్రిక్ ఫైండ్ ఎక్స్ వాల్యూ. సిమెట్రిక్ అంటే ఎంతమ్మా? ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ కదా. ఏ ట్రాన్స్పోజ్ చేసేయండి. ఇక్కడ చేసింది ఏ ట్రాన్స్పోజ్ అంటే ఎంతమ్మా? 2 3 4 ఎక్స్ మైనస్ 3 మైనస్ 2 మైనస్ 1 ఎక్స్ మైనస్ 2 మైనస్ 1 మైనస్ 5 ఈక్వల్ చేసుకుంటే ఏమమ్మా? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏదో ఒక దగ్గర ఈక్వల్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ చేయండి, ఈ సైడ్ ఈ సైడ్. ఎక్స్ ఈజ్కి ఏమవుతామా? ఎక్స్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 3 అమ్మా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 3 6 వాల్యూ. అలాగా అమ్మా వాల్యూస్ మనకు వస్తాయి. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఏంటమ్మా? ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ కదా. అలాగా వెరీ వెరీ ఇంపార్టెంట్ సమ్ ఒకటి ఉంది, సినాప్సిస్ ఉంటుంది. దీనికి ఏంటంటే ఎనీ టైప్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఏని మనం a plus at by 2 sum of the matrices plus a minus at by 2 రాసుకోవచ్చమ్మా. ఎనీ మ్యాట్రిసెస్ని సమ్ ఆఫ్ ద ఎవరి సిమెట్రిక్ అదే ఏ ప్లస్ ఏటీ బై 2 ప్లస్ ఏ మైనస్ ఏటీ బై 2. చూడండి రెండు ఎల్సిఎం తీసుకుంటే ఏటీ పోతే 2a by 2 2a కదమ్మా. అదే దాని మీద బిట్ మనకి ఏంటంటే క్వశ్చన్ ఏమొస్తుంది చూడమ్మా. ఈ 2 3 5 4 1 2 1 2 1 p ప్లస్ క్యూ అన్నాడు. పీజీ సిమెట్రిక్ క్యూజే క్యూ సిమెట్రిక్, పీజీ సిమెట్రిక్ క్యూ సిమెట్రిక్ అన్నాడు. సో p ప్లస్ క్యూ ఫైండ్ క్యూ అన్నాము. సో ఇక్కడ దీన్ని మనం పీతో కంపేర్ చేసుకోవాలి, దీన్ని క్యూతో కంపేర్ చేసుకుంటే క్యూ అంటే ఎంతమ్మా? ఏ మైనస్ 80 by 2 కదా. ఏ మైనస్ 80 by 2 మనకి ఏ మైనస్ 80 by అంటే ఏ ఉన్నది, ఇది ఏ ఇచ్చిన మ్యాట్రిసెస్ ఏమ్మా. ఇవి 80 చేసుకుంటే ఏముంది? 2 4 1 3 1 2 5 2 1. ఇది ఏ మైనస్ 80 కావాలంటే ఏముంది? 2 minus 2 0 3 ఏ మైనస్ 80 కదమ్మా. 3 minus 4 minus 1 5 minus 1 4 4 minus 3 1 1 minus 1 0 2 minus 2 0 1 minus 5 minus 4 2 minus 2 0 1 minus 1 0 by 2 చేసుకుంటే ఇది అమ్మా by 2 వస్తుంది. 1 by 2 ఆఫ్ ఇది by 2 కావాలి. ఇది దీని వాల్యూ. క్యూ వాల్యూ ఫైండ్ చేయమని క్యూ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అదే మనకు వస్తుంది. మనకి క్యూ వాల్యూ ఏంటంటే ఆ వాల్యూ by 2 వస్తుంది మనకి వాల్యూ. అది ఒక మోడల్ మనకి. నెక్స్ట్ మనకి క్వశ్చన్లో ఇంకో మోడల్ ఇచ్చాడు. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 minus 2 minus 4 minus 1 3 4 1 minus 2 minus 3 దెన్ ఏ వాల్యూ అడిగాడమ్మా. ఏ వాల్యూ అడిగితే మనకి ఏమి ఇచ్చారు కింద ఆప్షన్స్? ఏ ఆప్షన్ ఐడెంటెంటా, బి నిలిపోటెంటా, ఏ ఐడెంటెంటా నిలిపోటెంటా, ఇన్వాలిటీయా అంటే ఆర్థోగోనల్ మ్యాట్రిసెస్ రకరకాలు అడిగాడమ్మా. ఐడెంటి మ్యాట్రిసెస్ నిలిపోటెంటా, ఇన్వాలిటీయా, ఆర్థోగోనల్ అన్న ఏం లేదు. ఏ స్క్వేర్ చేసుకుంటే ఏ ఇంటూ ఏ చేసుకుంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఐ వస్తుందమ్మా. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఐ వస్తే ఐడెంటి మ్యాట్రిసెస్. దీన్ని ఏ స్క్వేర్ చేసుకుంటే మనకి ఐ వాల్యూ వస్తుంది. సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ చేస్తే మనకి ఏం చేస్తామంటే ఏ స్క్వేర్ చేస్తే మనకి ఏ వాల్యూ వస్తుంది.
ఏ స్క్వేర్ చేస్తే ఇదే వాల్యూ వస్తుంది చూసుకుంటాం మనకి. అందువల్ల ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాబట్టి మనకి ఐడెంటిటీ మ్యాట్రిసెస్. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే మా ఐడెంటిటీ మ్యాట్రిసెస్. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ దెన్ ఈజ్ కాల్డ్ ఐడెంటిటీ మ్యాట్రిసెస్ అమ్మ. మనకి ఆ ఫార్ములా ప్రకారం మనం సమ్ చేయొచ్చు. ఓకేనా? If you like this video, you just like and subscribe the channel and share this video.